హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి మెయిన్లీ నేను కొత్తగా తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ అండి. మెయిన్లీ లో ప్రైస్వే ఉన్నాయి. వీటి శారీస్ ఎక్కడ తీసుకున్నాను, వాటికి బ్లౌజెస్ ఎలా మ్యాచ్ చేశాను, వాటికి జ్యువెలరీని ఎక్కడ తీసుకున్నాను, ఎట్లా మ్యాచ్ చేసుకున్నాను, అలానే కొన్ని ఓల్డ్ శారీస్కి కూడా ఇప్పుడు బ్లౌజెస్ కొత్తవి ఎలా మ్యాచ్ చేసుకున్నాను, జ్యువెలరీ ఎలా మ్యాచ్ చేశాను అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ నేను గోల్డ్ అండి, శారీ మొత్తం రన్నింగ్ ఉంటుంది. ఇలా గోల్డ్ కలర్ శారీ. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్లెయిన్ శారీస్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, మన అందరికీ తెలిసిందే. అలానే ఈ శారీ వచ్చేసి నేను పీవీటీ మార్కెట్లో 1600కి తీసుకున్నానండి, రూపలక్ష్మిలో. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా నేను గ్రీన్ని ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర పింక్ అలానే రెడ్ అనేవి చాలా ఉన్నాయి అన్నట్లు. సో మన ఇష్టం అండి, దీనికి ఏదైనా మన మిక్స్ అండ్ మ్యాచ్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా వచ్చేసి బ్యాక్ సైడు అలానే ఫ్రంట్ సైడు కూడా ఇలా మనకి వర్క్ వస్తుందండి. ఈ విధంగా గోల్డ్ వర్క్ వచ్చింది, అలానే ప్యాచ్ లాగా వచ్చింది. హ్యాండ్ దగ్గర కూడా ఫ్రిల్ వచ్చింది, కింద నడుము దగ్గర కూడా చిన్న ఫ్రిల్లా వచ్చిందండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ పడిందండి నాకు. సో ఇది బ్లౌజ్ వాళ్ళలో తీసుకున్నా. నేను ఈ వీడియో చేశానండి వాళ్ళ దగ్గర ఆల్రెడీ. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాళ్ళవి చాలా 3 ప్లేసెస్లో ఉన్నాయండి. అలానే దీనికి వచ్చేసి నేను ఇలా చోకర్ సెట్ అనేది ప్లాన్ చేశానండి. సో ప్లెయిన్ గ్రీన్ బీడ్స్తో మనం చోకర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా నేను ఈ గోల్డ్ కలర్ది మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది అన్నట్లు చోకర్ సెట్ తీసుకుని దానికి ఇలా బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ని తీసుకున్నానండి. దీనితో వచ్చిన ఇయర్ రింగ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నట్లు. సో ఇప్పుడు ఎక్కువగా బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ యూస్ చేస్తున్నారు అన్నట్లు దీన్ని నేను 250 రూపీస్కి పర్చేజ్ చేశాను. ఇది కూడా బేగం బజార్ అండి. వీళ్ళ దగ్గర వీడియో చేశాను, దీన్ని కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో అలానే ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా మనకి ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి, గ్రూప్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర ఈ శారీని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. 1500 రూపీస్ శారీ పడిందండి. ఇలా ఇంగ్లీష్ కలర్లో లైట్ కలర్ ఉంటుంది శారీకి వచ్చేసి. దీనికి కింద గోల్డ్ బోర్డర్ వస్తుందండి, సిల్వర్లో వస్తుంది, గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాచింగ్లో వస్తుంది. సో మెయిన్లీ సిల్వర్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి బ్లౌజ్ కూడా ఈ విధంగా దీనిలోనే వచ్చేసిందండి. దీనిలో వచ్చిన బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఈ బ్లౌజ్కి నేను లాంగ్ హ్యాండ్స్ పెట్టించి బ్యాక్ సైడ్ బటన్స్లా వచ్చేట్లు హై నెక్ పెట్టించాను, బోట్ నెక్ బ్యాక్ కూడా హై పెట్టించాను. సో ఇది స్టిచ్ చేయించిన బ్లౌజు. సో అలానే దీనికి వచ్చేసి జ్యువెలరీని ఇలా సిల్వర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని ప్లాన్ చేశానండి. సో దీనిలో వచ్చేసి ఇలా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అలానే ఇలా నెక్లెస్ లాగా ఒకటి ప్లాన్ చేసుకొని దీనికి ఇలా నోస్ పిన్ వస్తుందండి, అలానే ఫింగర్ రింగ్ కూడా వస్తుంది. సో ఇది మొత్తం వచ్చి 550 రూపీస్కి నేను పర్చేజ్ చేశాను అండి. సో ఇది మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది మనకి చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. సో నేను ఈ శారీకి ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని, సో కొంచెం ఈ కలర్ లైట్ ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాను బ్లౌజ్ని, శారీని. అలానే నెక్స్ట్ శారీ వచ్చి ఇది సిల్వర్ అండి, ప్యూర్ సిల్వర్లో ఉంటుంది శారీకి. ఇంకా ఎక్కడ ఏముండదు, లైట్ బోర్డర్ ఉంటుందండి కింద సైడ్. మనం చూస్తే 2 సైడ్స్ ఈ విధంగా బోర్డర్ వస్తుంది. సో ఈ శారీ వచ్చేసి నేను 600 రూపీస్కి మీషోలో పర్చేస్ చేశానండి. సో అలానే దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను బ్లూ తీసుకున్నాను, నా దగ్గర వేరే కలర్స్ ఎక్కువ ఉన్నాయని. సో దీనికి రెడ్ వేస్తున్నారు, లేదంటే బ్లాక్, అలా ఏదైనా మనం ప్లాన్ చేయొచ్చు. సో నేనైతే బ్లూ తీసుకుని దాని మీద నేను ఇలా సిల్వర్ వర్క్ ఉన్న బ్లౌజ్ని నేను ఇలా ప్లాన్ చేశానండి. సో దీనికి హ్యాండ్స్ అనేది లాంగ్ వచ్చింది. సో దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది హెవీగా వచ్చిందండి, సిల్వర్ వర్క్ అనేది. సో ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది. ఇది కూడా బ్లౌజ్ వరల్డ్లోనే తీసుకున్నా అండి, రెడీమేడ్ బ్లౌజ్. బ్లౌజ్ వరల్డ్ నేను కోటిలో తీసుకున్నా, వాళ్ళది దిల్సుఖ్ నగర్ ఉంది, అలానే కేపీహెచ్బిలో కూడా ఉందండి. సో నేను వాళ్ళ వీడియో లింక్ అనేది పెడతాను. అలానే దీనికి చోకర్ని ఇలా ఇది చేయించానండి, చోకర్ వచ్చేసి. సో దీనికి లాకెట్ సపరేట్గా తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ కూడా 2 pairs అన్నట్లు తీసుకున్నాను. తీసుకుని దానికి 3 లైన్స్ ఆఫ్ మనం బీడ్స్ తీసుకుంటే 5 లైన్స్ చోకర్ వస్తుందండి మనకి. సో చేసినందుకు 200 రూపీస్ తీసుకుంటారు. అరౌండ్ 800 రూపీస్ వరకు నాకు ఈ లాకెట్ అండ్ చోకర్ సెట్ వచ్చిందండి బేగం బజార్లో. అలానే దీనికి అదే బ్లౌజ్ కాకుండా హెవీగా ఉంది, నాకు ఏం జ్యువెలరీ కాకుండా ఇలాంటివి సింపుల్గా వేసుకోవాలి, ఇలా సిల్వర్ శారీస్ అలా అనుకున్నప్పుడు మనం ఈ విధంగా కూడా బ్లాక్ బ్లౌజ్ని ఇలా మనం
మ్యాచ్ చేసుకోవచ్చండి. ఇలా బ్లాక్ హైనెక్ ఉన్న బ్లౌజ్ తీసుకుని దీనికి వేసుకుంటే సో ఇది సింపుల్గా కూడా చాలా రిచ్ లుక్ అనిపిస్తుందండి ఈ విధంగా మనకి చిన్న చిన్న అకేషన్స్కి. అలానే ఇంకొకటి వచ్చేసి నా దగ్గర నెట్టెడ్ శారీ ఉందండి. ఇది ఆల్మోస్ట్ 8 years బ్యాక్ శారీ. సో ఇది నేను 6000 రూపీస్కి తీసుకున్నానండి. చిన్న చిన్న పర్ల్ వర్క్ ఉంటుంది బోర్డర్లో కూడా దీనికి శారీకి. సో ఈ శారీకి అప్పుడు నార్మల్ బ్లౌజ్ ఉందండి. సో అలా కాకుండా ఇప్పుడు కొంచెం లేటెస్ట్ వచ్చే బ్లౌజెస్ అన్నట్లు నేను ఇలా బ్లౌజ్ని బ్లూలో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద కూడా ఇలా వర్క్ వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉందండి. దీనికి కూడా లాంగ్ హ్యాండ్స్ వచ్చినాయి. ఈ బ్లౌజ్ 1000 రూపీస్కి తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్కి ఇలా నేను జ్యువెలరీ అనేది సీజెడ్స్లో ఇలా మనము చోకర్ ఒకటైనా వేసుకోవచ్చు, లేదా లాంగ్ చైన్ అయినా వేసుకోవచ్చు అండి. ఇది ఈచ్ వచ్చేసి మనకి 1300 అలా పడింది నాకు. ఒక్కొక్కటి సపరేట్గా వచ్చి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. అలానే ఇంకొకటి ఈ విధంగా నేను గ్రే కలర్ శారీకి అండి ఇలా మనకి చిన్న డార్క్ కలర్ బోర్డర్ వచ్చింది. సో ఈ బోర్డర్ కలర్ అనేది సపరేట్గా రా సిల్క్ తీసుకుని ఈ క్లాత్ అనేది కూడా సపరేట్గా గ్రేలో తీసుకున్న శారీలోది కాకుండా తీసుకొని సపరేట్గా రా సిల్క్ని ఇలా హ్యాండ్కి ఇలా ప్యాచెస్ దొరుకుతాయండి. 2 sides హ్యాండ్స్కి ప్యాచ్ వేసి ఫ్రిల్ తోటి స్టిచ్ చేయించండి. బ్యాక్ సైడ్ పాట్ నెక్ అలానే ముందు బోట్ నెక్ వచ్చింది. ఈ విధంగా దీనికి స్టిచ్ చేయించిన బ్లౌజు అలానే జ్యువెలరీ అనేది ఇలా నేను చోకర్ని ప్లాన్ చేశాను. ఇది వచ్చేసి లాకెట్ సపరేట్గా తీసుకున్నామండి. లాకెట్ సంథింగ్ 600 రూపీస్ పడింది. సేమ్ ఇందాక చెప్పినట్లే చోకర్లానే దీన్ని కూడా తయారు చేయించిందండి. ఇది రెడీమేడ్ కాదు చోకర్ అనేది. అలానే ఇంకొక శారీ వచ్చేసి ఇలా ఈ విధంగా పట్టు శారీ అండి ఇది. దీనికి ఇలా మగ్గం వర్క్ది బ్లౌజ్ ఉంది. ఇది నాది అంత క్రితం శారీనే, బిఫోర్ శారీనే, కొత్తగా తీసుకున్నది ఏం కాదు. కాకపోతే దీనికి జ్యువెలరీ అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా మనం ఇప్పుడు రామ్ పరివార్ అనే జ్యువెలరీని అలానే టెంపుల్ జ్యువెలరీ అనేది కూడా మన దగ్గర ఒకటి ఉండాలి అన్నట్లు ప్రిఫర్ చేస్తున్నాము. సో ఈ విధంగా టెంపుల్ జ్యువెలరీని నేను రామ్ పరివార్ అండి ఇలా లాకెట్లో ఉంది. అలానే ఇయర్ రింగ్స్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది సెట్ వచ్చేసి నాకు 1300 రూపీస్ పడిందండి. సో బేగం బజార్లోనే తీసుకున్నాను ఇది కూడా. సో ఇలా మ్యాచ్ చేశానండి. ఇది పట్టు శారీకి కొంచెం కొత్త లుక్ ఉంటుంది అన్నట్లు. సో అలానే ఇంకొకటి ఈ విధంగా ఓల్డ్ శారీ అండి ఇది కూడా. ఈ శారీకి వచ్చేసి నెట్టెడ్లో ఇలా వస్తుంది. పళ్ళుకి వచ్చి ఇలా లైట్ వైట్ కలర్ వస్తుంది. దీనికి బ్లౌజ్ అనేది సపరేట్గా ఇలా రా సిల్క్లో తీసుకుని నెట్ వేసి ఇలా బ్యాక్ హై నెక్ పెట్టించి స్టిచ్ చేయించిన బ్లౌజ్ అండి ఇది. సో ఈ విధంగా బ్లౌజ్ని ప్లాన్ చేశాను. దీనికి వచ్చి కూడా జ్యువెలరీ అనేది చోకర్లోనే తీసుకున్నాను అండి. చోకర్స్ అంటే బేగం బజార్లో శృంగార్ ఉంటుందండి. సో దాని ఆపోజిట్లో చోకర్స్ అనేది వాళ్ళు మనకి వెంటనే 1 hourలో తయారు చేసి ఇస్తారు. మనం ఏ కలర్ కావాలన్నా కానీ చోకర్స్. ఈ చోకర్ అయితే నేను రెడీమేడ్ తీసుకున్నానండి. ఇది నాకు 350 రూపీస్ పడింది. సో నేను ఈ వీడియోని కూడా జ్యువెలరీ వీడియోని కూడా నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అలానే ఇలా ఓల్డ్ శారీకి ఇలా కొంచెం చోకర్ అలానే బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశానండి ఈ విధంగా. అలానే నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ ఉందండి శారీ అంతా ఇలా. దీని మీద చిన్న క్రీమ్ కలర్ బోర్డర్ వచ్చి ఇలా మనకి చిన్న చిన్న డాట్స్లా వచ్చినాయి. దీనికి వచ్చేసి ఈ విధంగా నార్మల్గా ఈ బ్లౌజ్ని బ్లాక్ బ్లౌజ్ని ఈ విధంగా మ్యాచ్ చేసుకోవచ్చండి. లేదు అంటే మనమే రా సిల్క్లో కానీ లేదు ప్లెయిన్ బ్లౌజెస్కి కూడా దీనికి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ శారీ వచ్చేసి నాకు 900 పడిందండి. ఇది కూడా బేగం బజార్లోనే భవానీ షోరూమ్ అని ఉంటుందండి. చాలా ఓల్డ్ షోరూమ్ అది. వాళ్ళ దగ్గర శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. సో నేను అక్కడ తీసుకొచ్చాను. దానికి ఇది బ్లౌజ్ వాళ్ళలో బ్లౌజ్ని మ్యాచ్ చేశానండి. ఇది బ్లౌజ్ వచ్చేసి నాకు 500 రూపీస్ పడింది. హైనెక్ బ్లౌజ్. దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా మనకి వార్డ్రోబ్స్లో ఎప్పటి నుంచో ఉన్న శారీస్ ఉంటాయండి. సో అలాంటి శారీస్లో నాది ఇదొక శారీ అనమాట. సో ఇది మనకి బెనారస్ స్టార్టింగ్లో ఆఫ్ అండ్ ఆఫ్ క్లాత్ తీసుకుని శారీస్ని కుట్టించే వాళ్ళము. సో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటి శారీకి నేను ఇలా మనము ప్యాచ్ చేయించి నేను ఇలా కుట్టించానండి, స్టిచ్ చేయించాను. సో ఈ శారీకి నేను ఈ విధంగా బ్లౌజ్ని బ్లాక్ బ్లౌజ్ని
దీనికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా దీనికి కూడా అవుతుంది అన్నట్లు నేను ఇలా ప్లాన్ చేశానండి. లేదు అంటే బిఫోర్ చూపించిన వైట్ శారీ బ్లౌజ్లా కూడా దీనికి మనం రా సిల్క్లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో జ్యువెలరీ లేకుండా మనం శారీస్ని సింపుల్గా ప్లాన్ చేసుకోవాలి, డే అంతా క్యారీ చేయాలి అంటే మనం ఇలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అలానే ఈ శారీ వచ్చేసి నేను ఉప్పాడ నుంచి, మనకి యూట్యూబ్లో చాలా వరకు ఉంటున్నాయండి ఉప్పాడ టిష్యూ శారీస్ అని. సో ఎలా ఉంటుంది క్వాలిటీ అన్నట్లు ఒకటి నేను ఆర్డర్ చేశాను. ఇది ప్లెయిన్ టిష్యూ శారీ అండి, సో కాటన్ టిష్యూ. ఈ శారీ నాకు 600 ప్లస్ 100 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అండి, 700 రూపీస్కి వచ్చింది 1 వీక్లో. సో శారీ అయితే చాలా బాగుందండి. సో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్లు నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. సో దీనికి ఇంకేమీ బ్లౌజ్ కానీ అలానే జ్యువెలరీ కానీ ప్లాన్ చేయలేదండి. సో చూసారు కదా అండి, ఇప్పటి వరకు శారీస్ని, బ్లౌజెస్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను, అలానే వాటికి జ్యువెలరీని ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుంది అనే వాటి గురించి. మనం కూడా బొటిక్ స్టైల్లో ఇలా శారీస్ని, బ్లౌజెస్ అలానే జ్యువెలరీ మ్యాచ్ చేసుకుంటే ఆ హ్యాపీయే వేరేలా ఉంటుందండి. సో ఐ హోప్ అలా ఆలోచించే వాళ్ళందరికీ కూడా శారీస్ ఉన్నాయి, వాటికి ఎలా మనం మ్యాచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. నా దగ్గర ఉన్న స్మాల్ కలెక్షన్, అలానే ఇది నా ఐడియా అండి, నా థాట్స్ అంతే. సో చాలామందికి ఇంకా బాగా తెలిసే ఉంటుంది, లేదు అంటే ఇంకా మంచి మంచి కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ నా ఐడియా అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.